మరో బ్రేకింగ్ రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచేందుకు మరోసారి వారాహిని రంగంలోకి దించుతున్నారు. పవన్ రాష్ట్ర పర్యటనకు తేదీని కూడా ఖరారు చేసింది జనసేన పార్టీ. ఈ నెల 27 నుంచి వారాహిపై ఉత్తరాంధ్ర నుంచి పర్యటన ప్రారంభించనున్న జనసేనాని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక తొలి విడతలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో పవన్ ఎన్నికల ప్రచారం చేయనున్నట్లుగా సమాచారం. అలాగే పవన్ రాష్ట్ర పర్యటన కోసం ఇప్పటికే హైదరాబాద్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరింది వారాహి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. కాంతి, ఏం జరుగుతోంది? వారాహితో పవన్ యాత్ర ఎలా ఉండబోతోంది? పార్టీ శ్రేణులు ఏం చెప్తున్నాయి? అందున ఈసారి యాత్ర మరింత స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 పార్టీల కూటమి తరువాత వారాహితో చేస్తోన్న యాత్ర. రమణ బాబు, ఏదైతే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారం పైన ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగా రేపటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రచారం స్టార్ట్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి 27వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్ కూడా 27వ తేదీ నుంచి వారాహి యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఏదైతే గతంలో 2 సార్లు ఏదైతే వారాహి యాత్ర చేశారో కొన్నిసార్లు చాలా ఆవేశంగా ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. చాలా సంచలన కామెంట్స్ ని కూడా ఈ వారాహి యాత్రలో చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంట్లో అదే కోణంలో చూసుకుంటే ఎలక్షన్స్ కి వెళ్లే ముందు ప్రచారం కోసం ఈ 27వ తేదీ నుంచి దాదాపు 20 రోజుల పాటు ప్రజాక్షేత్రంలోనే ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ భావించినట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా జనసేన పోటీ చేస్తున్న స్థానాలను పైన ఫోకస్ పెట్టి పవన్ కళ్యాణ్ తన ప్రచార షెడ్యూల్ ని అయితే డిజైన్ చేసుకున్నట్లుగా మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ప్రజలతో మమేకమయ్యేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి ఈ వారాహి యాత్రను ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా మొత్తం దాదాపు 20 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ ఉండబోతూ ఉన్నారు. అలాగే జనసేన ఏదైతే స్థానాల పైన పోటీ చేస్తుందో వాటిలన్నిటిలో కూడా దాదాపు ఎలక్షన్స్ వచ్చే లోపు 2 సార్లు పర్యటనలు చేసుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా మిగిలిన స్థానాలు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తోందో అక్కడ ఆ మిగిలిన స్థానాలకు అభ్యర్థుల విషయంలో కూడా తుది కసరత్తును కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వారాహి మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే చేరుకుంది. వారాహి యాత్రకి సంబంధించినటువంటి షెడ్యూల్ ని కూడా ఇప్పటికే పార్టీ నాయకులు డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రతో పాటుగా ఉమ్మడి గోదావరి జిల్లాల పైన ఫోకస్ పెట్టారు. ఆ ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటుగా ఎక్కడెక్కడైతే జనసేన పోటీ చేసే స్థానాలు ఉన్నారంటే కూటమిగా వెళ్తున్నప్పటికీ కూడా జనసేన పోటీ చేస్తున్న స్థానాలపైన ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారాహి యాత్రలో భాగంగా దాదాపు 20 రోజుల పాటు మొదటి విడత షెడ్యూల్లో ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతూ ఉన్నారు. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ కాంతి.